బాధలలోనే మదినేర్చును. జిగటగల భూమి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధలలోనే మదినిచ్చెను. ఆమేన్. మనం అలాగే నుంచొని దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. పేజీ నెంబర్ 737 తీసి చూపించు. సరే, అందరం కలిసి చదువుదాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఈ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవుడా, నీతి సూర్యుడా, సర్వోన్నతుడైన దేవుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, నీతి సూర్యుడా, ఆది సంభూతుడా, మా పితరుల దేవా నీకే స్తోత్రము నాయన. మాతో ఉన్న దేవా నీకే స్తోత్రము నాయన. వాక్యమై ఉన్న దేవా నీకే స్తోత్రము తండ్రి. దేవా తండ్రి, ఈ రాత్రి వేళలో మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కృప దయచేయండి. నీ వాక్యంతో మాకు విరిచి వడ్డించండి. నీ వాక్యాన్ని గుర్తుపెట్టే గ్రహించే కృపను దయచేయండి. మీరే మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసు క్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. క్రైస్తవునికి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, చెప్పింది విని చేయగలిగే తత్వం ఉండాలి. లేనప్పుడు వేరే వాళ్ళు సాయం చేస్తుంటే దాని ప్రకారం నడిచే ఉండాలి. నీకు బైబిల్ తీయటం రాలేదు, ఆయన తీశాడు. తీసిన దాన్ని కూడా నువ్వు మళ్ళీ పర్చేసుకున్నావు. నీకు రానప్పుడు నేర్చుకోవాలి, తీసిన దాన్ని హెల్ప్ తీసుకోవాలి. కయ్యను ఉన్నాడు. కయ్యనికి దేవుని ఎలా సమీపించాలో తెలియలేదు. దేవుడు ఏమన్నాడంటే మీ తమ్ముడైన హేబేల్ దగ్గర నేర్చుకో అన్నాడు. ఆయనకి రాలేదు. హేబేల్ వచ్చి చెప్తుంటే అది కూడా చేయలేకపోయాడు. అది చాలా నష్టం. మనకు రానప్పుడు నేర్చుకోవడానికి వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేర్చుకోవడానికి ఉండాలి. అది దేవుడు కోరుకునేది. సరే పిల్లారా, సో ఈ దానియేలు గ్రంథాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ దానియేలు గ్రంథం దానియేలు అనే పేరున దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం తీసాం. దానియేలు అనే పేరునకు అర్థం ఏమని చూసాం. నేను చెప్పాను దానియేలు అనే అర్థం ఏంటి పిల్లారా?
గుర్తుంది ఎవరికైనా? దానియేలు అంటే, దాను అంటే తీర్పు అని, త్రాసు. ఎల్ అంటే దేవుడు, అంటే న్యాయాధిపతిగా వస్తున్న దేవుడు, తీర్పరిగా వచ్చుచున్న దేవుడు. సో అది దేవుడు సెలవిస్తూ ఉంది. సో ఈ న్యాయాధిపతులు ఈ గ్రంథం మనం బైబిల్లోని పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో ఈ గ్రంథం ఒకటి. 4 ప్రవక్తలని పెద్ద ప్రవక్తలు అని అంటారు. ఎవరెవరు? యెషయా, తర్వాత యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, 4 ఆయన రాసిన విలాప వాక్యాలు, తర్వాత దానియేలు. 5 గ్రంథాలని ఈ రాసిన 4 ప్రవక్తలు. ఎందుకంటే విలాప వాక్యాలు రాసింది కూడా యిర్మీయానే, కాబట్టి 4 పెద్ద ప్రవక్తలు అని అంటారు. తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు ఉంటారు. హెబ్రీ బైబిల్లో అయితే ఈ 12 కలిపి ఒకే పుస్తకం. హోషేయ మొదలుకొని మలాకీ వరకు ఇదంతా ఒకే బుక్. వాళ్ళకి ద బుక్ ఆఫ్ ద 12 అని ఉంటుంది. 12 మంది ప్రవక్తల గ్రంథము అని అంటారు దాన్ని. సో 12 ప్రాఫిట్స్, హోషేయ నుంచి మలాకీ వరకు. సో వాళ్ళ పేర్లు కూడా నేర్చుకోవాలి మీరు, చాలా ఉపయోగం. చెప్పగలరా? హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా. ఆమేన్. సో ఈ 12 మందిని చిన్న ప్రవక్త, జకర్యా తర్వాత మలాకి లాస్ట్. సో ఈ 12 మందిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. సో ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. ఏంటంటే పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు సహజంగా ఏమనుకుంటారంటే పెద్దగా ప్రవచించిన ప్రవక్తల గ్రంథాలు. ఎందుకంటే యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉంటాయి. యిర్మీయా గ్రంథం కూడా ఆల్మోస్ట్ 48 అధ్యాయాలు, 52 అధ్యాయాలు ఉంటుంది. మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం కూడా 40 అధ్యాయాల పైనే ఉంటుంది. సో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. అది బాగుంటుంది. కానీ దానియేలు గ్రంథానికి ఒక స్పెషాలిటీ. దానియేలు గ్రంథం ఉండేది 12 అధ్యాయాలు. మీరు చిన్న ప్రవక్తల గ్రంథాలు తీసుకుంటే 1 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, లేక ఇట్లా 6 అధ్యాయాలు, చిన్న తక్కువే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అవేమో ఒకటి 40, 50, 60 అట్లాంటి అధ్యాయాల్లో కనిపిస్తాయి. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, ఆ ముగ్గురు ప్రవక్తలది. కానీ ఈ దానియేలు గ్రంథం ఉండేది 12 అధ్యాయాలే. నిజానికి ఇది చిన్న ప్రవక్తల గ్రంథం అవ్వాలి, కానీ అయినా కానీ దీన్ని పెద్ద ప్రవక్తల గ్రంథంలోనే బైబిల్లో దాన్ని పెట్టడం జరిగింది. నిజానికి చిన్న ప్రవక్తల గ్రంథాల్లో 2 గ్రంథాలు దీనికంటే ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. హోషేయ అనే గ్రంథం దీని తర్వాత వస్తుంది, దానిలో 14 అధ్యాయాలు ఉంటాయి. అలాగే జకర్యా గ్రంథం ఉంటుంది, దానిలో కూడా 14 అధ్యాయాలు ఉంటాయి. జకర్యా గ్రంథము, హోషేయ గ్రంథం 14 అధ్యాయాలు ఉన్నా, దీనికి 12 ఉన్నా, అవి దానికంటే తక్కువ ఉన్నప్పటికి కూడా దీన్ని తీసుకెళ్ళి పెద్ద ప్రవక్తల గ్రంథాల్లోనే పెట్టారు బైబిల్లో. దానికి ఒక కారణం ఉంటుంది పిల్లారా. సో నిజానికి దీనిలో ఉన్న అధ్యాయాలు చిన్న ప్రవక్తల గ్రంథంలో ఉండాల్సినటువంటి అన్ని అధ్యాయాలు చిన్న అధ్యాయాలే ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లోడిని ఆటలాడుతున్నారు, ఒక చిన్నపిల్లోడిని తీసుకెళ్ళి ఇదిగో క్రికెట్ ఆడుతున్నప్పుడు అండర్ 13, అండర్ 15, అండర్ 19 అంటే 19 ఏళ్ల వయసు వాళ్ళ ఆట, వీడు 15 ఏళ్ళలోపు ఆట, ఇలా బాలుర పోటీ అని ఉంటుంది. సడన్గా ఒక 15 ఏళ్ల కుర్రోడిని తీసుకొచ్చి పెద్దోళ్ళల్లో ఆడిస్తుందంటే అర్థం ఏంటి? మొన్నెవరో ఒక అతన్ని తీసుకెళ్ళి వాడిస్తున్నారు, 2వ సచిన్ టెండూల్కర్ అని చెప్పి వాట్సాప్లో తెగ మెసేజ్లు వచ్చినాయి. ఏదో పేరు సూర్యవంశీ ఏదో సంథింగ్. సరే వాట్ ఎవర్, సచిన్ టెండూల్కరే ఉన్నాడు. 14-15 ఏళ్ళు అండర్ 15లో ఆడాల్సిన వాడు, అండర్ 19లో ఆడాల్సిన వాడు తీసుకెళ్ళి నేషనల్ టీంలో తీసుకెళ్ళి పాకిస్తాన్తో అసలు టెస్ట్ మ్యాచ్లు ఆడి రిలీజ్ చేశారు. ఒక చిన్న పిల్లోడిని తీసుకొచ్చి పెద్దోళ్ళు ఆడిస్తున్నారంటే అర్థం ఏంటి? సహజంగా పిల్లలు పాటలు పాడుకుంటూ ఉంటారు. పిల్లల్లో ఒక ఉన్నోడిని తీసుకొచ్చి పెద్దోళ్ళతో పాడిస్తున్నారంటే అర్థం ఏంటి? ఏమై ఉండాలి? వాడు పెద్దోళ్ళతో పాడగలిగేవాడై ఉండాలి, అంతే కదా? వాడు పెద్దవాళ్ళతో కలిసి ఆడగలిగేవాడై ఉండాలి. సచిన్ ఎందుకు వచ్చాడు? చిన్న వయసులోనే అంత లెవెల్కి ఆ వయసు అందరూ ఉన్నారు, ఎందుకంటే అతను ఉన్న ఎక్స్ట్రా టాలెంట్. అది పెద్దవాళ్ళు ఆడగలిగే లెవెల్లో తను అప్పుడే ఆడగలుగుతున్నాడు. అందుకోసం అతను వయసు చిన్నదైనా తీసుకెళ్ళి పెద్దవాళ్ళ క్రికెట్లోకి అతనికి పర్మిషన్స్ వచ్చినాయి, అతను ఆడే విధానాన్ని బట్టి. సేమ్ వే ఈ గ్రంథం చిన్నదే ఉండటానికి, దాని సైజును బట్టి అది చిన్న ప్రవక్తల గ్రంథాల్లో గ్రంథంగా ఉండాలి దానియేలు. కానీ ఇందులో ఉన్న సంగతులు, ఇందులో రాయబడినటువంటి
లోపల ఉన్నటువంటి సంగతులు కానీ, విషయాలు కానీ, అందులో ఉన్నటువంటి చరిత్ర కానీ, అందులో ఉన్నటువంటి ప్రవచనాలు కానీ, అందులో ఉన్నటువంటి భవిష్యత్ సంగతులు కానీ, ఇవి పెద్ద ప్రవక్తలతో తీసిపోనే విధంగా ఉన్నాయి పిల్లలు. ఆమేన్. అంటే ఆ పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మిగిలిన అంటే నలుగురు ప్రవక్తలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటాం అనుకున్నాం. ఏదంటే అవి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. ఈ ముగ్గురు ప్రవక్తలు గ్రంథాలు ఏ లెవెల్లో ఉన్నాయో ఈ ప్రపంచాన్ని గురించి, అన్ని జనుల గురించి, యూదుల గురించి, దేవుని యొక్క అనేకమైన కార్యాల గురించి, క్రీస్తు రాకడ గురించి, మెస్సయాని గురించి, అంటే వాళ్ళకి తీసిపోని విధానంలో ఉంది. అవి ఒక్కొక్కటి చూస్తే 40-50 అధ్యాయాలు ఉన్నాయి. చాలా 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 పెద్ద పెద్ద పుస్తకాలు. దీనిలో ఉంది 12 కావచ్చు, చిన్న గ్రంథమే కావచ్చు, కానీ ఇందులో ఉన్న సంగతులు, ఇందులో రాయబడిన విషయాలు, ఇందులో ఉన్నటువంటి సంఘటనలు కానీ ప్రతిదీ అన్నీ కూడా పెద్ద గ్రంథాలకు తీసిపోని లెవెల్లో ఉంది. అందుకోసం ఇది చిన్న గ్రంథమైనా దీన్ని తీసుకెళ్ళి పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దానియేలు గ్రంథం ఉండటానికి చిన్నగా ఉంటుంది, కానీ పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు అది ఉండేది చిన్న ప్రవక్తల గ్రంథం, లేక చిన్నగా 12 అధ్యాయాలే ఉంటాయి. కానీ దాన్ని తీసుకెళ్ళి పెద్ద ప్రవక్తల గ్రంథాలైన యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఈ ముగ్గురు. ఇర్మియా 2 పుస్తకాలు రాశాడు అనుకోండి, అది విలాప వాక్యాలు అనేది, కానీ ఆయన రాశాడు కాబట్టి దాంతోపాటు ఆ గ్రంథంగా యాడ్ చేస్తారు. కానీ 3 ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు, ఈయన కాకుండా. ఎవరాళ్ళు? దానియేలు కాకుండా ముగ్గురు అని చెప్పాను. ఎవరు? చెప్పింది కూడా చెప్పాలి కదా. అది సో ఈయన కాకుండా ఇంకొక ముగ్గురు ఉన్నారన్న, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. సో వాళ్ళతో పాటు ఈయన 4వ ప్రవక్త, పెద్ద ప్రవక్తగా ఎంచాడు. పెద్ద ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు అంటే బైబిల్లో ఇంకా గ్రంథాలు రాయని ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఏలియా ఉన్నాడు, ఏ గ్రంథాన్ని రాయలా. ఎలీషా ఉన్నాడు, ఏ గ్రంథాన్ని రాయలా. వాళ్ళు పెద్ద పెద్ద ప్రవక్తలే. ఆమేన్. కానీ గ్రంథాలు రాసిన ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తల గ్రంథాలు అనేది వీళ్ళ నలుగురిని. ఎవరెవరిని? దానియేలు. ఆమేన్. సో ఈ నలుగురిని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటున్నాం. సో కాబట్టి ఇప్పుడు దానియేలు గ్రంథం ఉండటానికి చిన్నదైనా కానీ పెద్ద గ్రంథాలు ఎందుకు పెట్టారు? అర్థమైందా పిల్లారా? ఎగ్జాంపుల్తో అర్థమైందా చక్కగా? అంటే ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఆ పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్న వాటితో పాటు ఈక్వల్గా దీటైనవి, అవసరమైనవి. అందుకనే కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో పాత నిబంధనలోని గ్రంథాల ప్రవచనాలు ఎక్కువ ఉదాహరించబడ్డప్పుడు సహజంగానే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఈ గ్రంథాల్లోనే ఎక్కువ ప్రవచించారు. చిన్న ప్రవక్తల గ్రంథాలు ఎక్కడో అరుదుగా మాత్రమే వస్తాయి, ఈ ఎక్కువ వస్తాయి పెద్ద ప్రవక్తల గ్రంథాలే. వాటితో పాటు ఈక్వల్గా దానియేలు గ్రంథ ప్రస్తావన కూడా బైబిల్లో ఎక్కువ వచ్చింది పిల్లలు. ఇది దీని గొప్పతనం. అందుకనే చూడండి, ఈ గ్రంథాన్ని పెద్ద ప్రవక్తల గ్రంథంలో రాసినప్పటికీ మనకు తెలిసినంతగా ఈ చివరి దినాల్లో బయలుపరిచేంత వాక్యాన్ని అప్పుడు బయలుపరచలా దేవుడు. ఈ దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథానికి ముందని, ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథం యొక్క కొనసాగింపని అప్పుడు ప్రజలకు తెలియదు, ఆ కాలపు ప్రజలకి. ఎందుకంటే ఈ బైబిల్ని ఇట్లా గ్రంథాలుగా చేసినప్పుడు. ఆమేన్. అయినప్పటికి కూడా ఆ రోజుల్లో నాకు అర్థమైంది, ఎందుకు ఇది పెద్ద ప్రవక్త గ్రంథం, చూడటానికి చిన్నదిగానే ఉంది కానీ ఈ గ్రంథం చాలా చాలా ప్రాముఖ్యం. అందుకోసం ఈ గ్రంథాన్ని చాలా పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో, మరి ముఖ్యంగా అసలు బైబిల్ స్టడీ చేసేవాళ్ళు కానీ, బైబిల్ కాలేజీలో చదువుకునే వాళ్ళు కానీ, బైబిల్ యూనివర్సిటీలో చదివేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ పెద్ద ప్రవక్తల గ్రంథాన్ని బాగా ధ్యానిస్తారు పిల్లలు. ఎందుకంటే ఇందులో యూదులకి ఎంత రాయబడిందో అన్యులైన మన గురించి కూడా అంత ఎక్కువగా రాయబడింది. ఈ గ్రంథాల యొక్క స్పెషాలిటీ అది. ఆమేన్. ఈ 4 గ్రంథాల్లో కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి చాలా ఎక్కువగా రాయబడింది. దేవుని యొక్క రాకడప్పుడు ఏమేమి జరగాలి అనేకమైన సంగతులు. చిన్న ప్రవక్తల గ్రంథాలంటే ఒక సంఘటన గురించో, ఒక ఊరు పరిస్థితి గురించో, లేకపోతే యోవేలు ఉన్నాడు, సరే యోవేలు కాదు, యోనా ఉన్నాడు. యోనా ఏంటి? నినెవేకి పోయి ఆయన దేవుడు వాక్యం చెప్పన్నాడు, ఒక ఆ టైంలోని సంఘటనే రాయబడుతుంది. ఓబద్యా గ్రంథం ఉంటుంది, ఒక చిన్న ప్రవచనం. నహూము గ్రంథం ఉంది, నినెవే పట్టణ నాశనాన్ని గురించి తీర్పు. అట్లా హబక్కూకు లేదా ఇట్లా చిన్న చిన్న గ్రంథం ఉంది. జఫన్యా గ్రంథం, రాకడకు ముందు భూమి మీద వ్యాపారాలు మొత్తం నాశనం అవుతాయి. జఫన్యా అంటే బిజినెస్. జఫన్యా అన్న ప్రవక్త రాకడకు ముందు వ్యాపారాల గురించి రాశాడు. మక్తేసు నివాసులారా మీ వ్యాపారం చెడిపోవును, అన్ని రకాల బిజినెస్ల గురించి రాసుకుంటూ వస్తాడు జఫన్యా అనే ప్రవక్త. ఆమేన్. ఇవన్నీ చిన్న చిన్న గ్రంథాలు, 12 ప్రవక్తల గ్రంథాలు కూడా. కానీ ఈ దానియేలు ఉండటానికి చిన్న గ్రంథమే, కానీ ఇందులో ప్రవచనాలు చాలా ఉన్నతమైన ప్రవచనాలు ఉన్నాయి. చాలా 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 ఉన్నతమైన ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా మోర్ స్ట్రాంగ్గా పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో దేవుని యొక్క రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ, 2 రాకడలు ఎక్కువగా రాయబడ్డాయి.
అందుకంటే పెద్ద ప్రవక్తల గ్రంథాలు అనేది ఎక్కువ. అలాగే అన్ని జనులకు దేవుని సువార్త, రక్షణ, దేవుని విమోచన ప్రణాళిక, 1000 ఏళ్ల పాలన, నిత్యత్వము, ధవళ సింహాసనం తీర్పు, ఇలా నరకము, ఇలా అనేకమైన సంఘటనలు ఈ 3 గ్రంథాల్లో కనిపిస్తాయి. అదే లెవెల్లో మనకు దానియేలులో కూడా కనిపిస్తాయి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే అందరూ యేసుప్రభు మెస్సయ్య పుట్టేటప్పుడు ఈ పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో మెస్సయ్య పలానా చోట పుడతాడు, మెస్సయ్య పుట్టినప్పుడు పలానా పని చేస్తాడు, లేకపోతే మెస్సయ్య పుట్టినప్పుడు దేవుడు మానవుడిగా వస్తే ఇలా వాక్యం చెప్తాడు, లేకపోతే ఆయన పుట్టినప్పుడు కన్యక గర్భవతి ఉన్నాను, లేకపోతే ఆయన పుట్టినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపేస్తారని ఇర్మియా, లేకపోతే ఆయన నజరేయుడు అనబడతాడని చెప్పేసి ఆయన యెహెజ్కేలు, ఇలా ఆయన పుట్టుకలోని చాలా సంఘటనలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. కానీ ఈ దానియేలుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఏ సంవత్సరం పుడతాడో కూడా చెప్పాడు. ఇది దీనికి ఉన్న స్పెషాలిటీ పిల్లలు. దానియేలు ఆయన యూదులు తిరిగి వెళ్ళిపోయిన కాడ నుంచి ఎగ్జాక్ట్గా 490 సంవత్సరాలు గడిచేసరికి మెస్సయ్య అక్కడ వాళ్ళ మధ్యలో సేవ కోసం వస్తాడు. ఎగ్జాక్ట్గా 490th ఇయర్కి మెస్సయ్య వచ్చి అక్కడ మీకు ప్రత్యక్షమవుతాడని చెప్పాడు. టైం కూడా కరెక్ట్గా పెట్టాడు. 50 ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలోకి రావటానికి ముందుగా, అంటే ఒక 50 సంవత్సరాల ముందు కరెక్ట్గా యూదుల రబ్బీల్లోని ఒక రబ్బీ ఆ ప్రవచనాలు చదివి, ఇదిగో చూడండి దానియేలు చెప్పినప్పటి నుంచి ఇప్పటికి 440 ఏళ్ళైంది, అంటే ఒక 50 ఏళ్లలో మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మనకు కనపడతాడు. అలానుకో ఒకవేళ మెస్సయ్య మన మధ్యలో పుట్టాడో పుడుతున్నాడో, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ప్రధాన యాజకుడు అంటే ఒక 40-50 ఏళ్ళకి అవుతారు కాబట్టి మెస్సయ్య పుడుతున్నాడేమో, చాలా జాగ్రత్తగా చూసుకోండి. 440 ఏళ్ళైంది, టైంతో సహా చెప్పుకుంటూ వచ్చాడు. ఆమేన్. 490వ సంవత్సరానికి 490 కాదు, దానికి 7 తక్కువ, 490కి 7 సంవత్సరాలు తక్కువ, అంటే 483వ సంవత్సరం. ఇక్కడ నుంచి 483వ సంవత్సరానికి మెస్సయ్య మీ మధ్యలోకి వచ్చేస్తాడని చెప్పాడు ఆల్రెడీ. అంటే పుట్టి పెరిగి మీ మధ్యలోకి వచ్చేస్తాడు. టైంతో సహా చెప్పాడు ఈ ప్రవక్త. అంత లెవెల్లో మిగిలిన ఏ ప్రవక్త కూడా అంత క్లియర్గా చెప్పలే. ఉదాహరణకి ఇదిగో త్వరలో కరువు రాబోతుందని ఒక ఆయన ప్రవచించాడు అనుకుందాం. కొద్ది ఏళ్లలో కరువు వస్తుందని చెప్పడం వేరు, ఇక్కడికి కరెక్ట్గా 12 నెలల 2 వారాల 3 రోజులకి కరువు వస్తుందని చెప్తే ఎలా ఉంటుంది అసలు? కరువు వస్తుంది అని చెప్పిన వాడు గొప్పవాడా, ఇన్ని నెలల ఇన్ని రోజులకు వస్తుందని చెప్పిన వాడు ఇంకా గొప్పవాడా కదా? దానియేలు యొక్క ప్రవచనం అది పిల్లలు. దానియేలు గొప్పతనం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 49 సంవత్సరాలు పట్టింది మీరు ఆలయాన్ని కట్టడానికి అని చెప్పాడు. వాళ్ళు 49 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అదేమన్నా పెద్ద కాంప్లెక్స్ కడుతున్నావా, లేకపోతే ఒక ఊరు కడుతున్నావా, పట్టణాన్ని కడుతున్నావా? మన అమరావతిలాగా రాజధాని ఏమైనా కట్టారా వాళ్ళు? అలా అనుకున్నారు. మేము కట్టేది జస్ట్ ఒక ఆలయమేగా. ఆలయం మహా ఉంటే 6 నెలల్లో కడతాం, లేదు అనుకుంటే సంవత్సరంలో కడతాం, మహా ఉంటే 2 ఏళ్ళలో కడతాం అనుకున్నారు. కానీ దానియేలు ముందే చెప్పాడు 49 ఏళ్ళు పట్టింది మీరు ఆలయాన్ని కట్టడానికి అని. వాళ్ళు పాపం అలా అనుకోలే, వెళ్ళారు, ఆలయాన్ని స్టార్ట్ చేశారు, బలిపీఠాన్ని వేశారు, అంతా సరుకులు గిరుకులు అన్నీ తెచ్చిపెట్టుకున్నారు. కరెక్ట్గా స్టార్ట్ చేసి 6 నెలల్లో మందిరాన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. 3 నెలలు అయిపోగానే మరి గవర్నమెంట్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, వేరే రాజు వచ్చేసి పని ఆపేశాడు. మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేసుకొని మళ్ళీ సీక్రెట్గా కట్టడానికి స్టార్ట్ చేశారు. 2 సంవత్సరం అయింది. 2 సంవత్సరాల తర్వాత టోటల్గా పని ఆగిపోయింది. మళ్ళీ 40 years స్ట్రగుల్ అయ్యారు. తర్వాత మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, నెక్స్ట్ రాజు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అది అయ్యి మొత్తం 49 సంవత్సరాలు పట్టింది ఎగ్జాక్ట్గా. దానియేలు ముందే చెప్పాడు మీరు ఆలయాన్ని కట్టేటప్పటికి 49 ఏళ్ళు పట్టుద్దని. ఆమేన్, హల్లెలూయా. 49 సంవత్సరాలకు ఆలయాన్ని కడతారు. ఆ తర్వాత 434 సంవత్సరాలు యెరూషలేం మొత్తం అన్ని రకాలుగా మెస్సయ్య రాకడ కొరకు సిద్ధపడిద్ది. 483వ సంవత్సరం ఆయన అన్నాడు, 483వ సంవత్సరం మెస్సయ్య మీ మధ్యలోకి వస్తాడు. అలా చెప్పడమే కాదు, మెస్సయ్య 3.5 సంవత్సరాలే సేవ చేస్తాడని చెప్పాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేయగానే ఆయన చచ్చిపోతాడని చెప్పాడు. చాలా గొప్ప విషయం కదా పిల్లలు. అనుదిన బలులు ఆగిపోతాయి. దాన్ని ఎలా చెప్పాడంటే
మీకు ఇక బలులు అవసరం ఉండదు. మీరు ప్రతి సంవత్సరం బలు ఇస్తున్నారు కదా, ఎద్దుల్ని మేకల్ని పాప పరిహారార్థం. 3.5 సంవత్సరాలు మెస్సయ్య సేవ చేయగానే అనుదిన బలులన్నీ ఆపివేయబడతాయి అని. అంటే అర్థం ఏంటి? మెస్సయ్యే పరిపూర్ణమైన బలి కాబోతున్నాడని అర్థం. ఆమేన్. ఇంత స్పష్టంగా చెప్పాడు పిల్లలు. తర్వాత దానియేలుకి అర్థం కాని ఏంటంటే, మెస్సయ్య చనిపోయినాక స్టోరీ ఆయనకు అర్థం కాలేదు. మెస్సయ్య చనిపోయినాక ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆయనకి. కానీ యూదులకి మళ్ళా ఒక 3.5 సంవత్సరాలు మళ్ళా టైం ఉంది. ఆ 3.5 సంవత్సరాలు మళ్ళా యూదులతో వ్యవహరిస్తాడు. మెస్సయ్యను చంపివేసిన తర్వాత ఏదో జరుగుతుంది, కానీ దానికి అర్థం కాలేదు. మళ్ళా యూదులకి ఇంకొక 3.5 సంవత్సరాల టైం ఉంటానే చూశాడు. ఆయనకు అర్థం కాందే ప్రకటనలో యోహానుకు చూపించాడు. ఏంటి? యూదులు ఎప్పుడైతే మెస్సయ్య చనిపోతున్నాడు అన్నాడు, కానీ ఎవరు చంపుతున్నారో చూపించలే ఆయనకి. గొప్ప విషయం చూడండి పిల్లలు. దానిలో అనుకున్నాడు, మా దేవుడు కదా, అన్యులు ఎవరన్నా చంపుతారేమో అనుకున్నాడు. బయట వాళ్ళు ఎవరన్నా సీక్రెట్గా వచ్చి చంపుతారేమో అనుకున్నాడు. కానీ నిజంగా తెలిస్తే ఎంత బాధపడి ఉండేవాడు కదా. వాళ్ళ సొంత ప్రజలే, వాళ్ళ సొంత దేవుణ్ణి, అంటే కన్న తండ్రిని పిల్లలే పోయి చంపుకోవటం ఇంత దారుణం కదా పిల్లలు. వాళ్ళే ఆయన చంపటం, దేవుడు వాళ్ళ నేత్రాలు గుడ్డిదనాన్ని చేసి ప్రపంచ నలుమూలకి వాళ్ళ చెదరగొని పెట్టడం. ఆ తర్వాత 2000 సంవత్సరాలు దేవుడు మనతో వ్యవహరించడం, మన ఎత్తబాటు అయ్యాక వాళ్ళకి 3.5 సంవత్సరాల టైం మళ్ళా ఇవ్వటం. అంటే ఆ 3.5 ఈ 3.5కి మధ్యలో మనం వచ్చేసాం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. 7 సంఘ కాలాలు, కొత్త నిబంధన యొక్క సంఘం ఈ యొక్క ఆ 3.5కి ఈ 3.5కి మధ్యలో ఎంటర్ అవుతుంది. ఎంత అద్భుతమో కదా. ఆమేన్. మళ్ళా 3.5 సంవత్సరాలు మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళకి 3.5 సంవత్సరాలు. మనం ఎత్తబాటు అయిపోయినాక భూమి మీద మిగిలేది మొత్తం 3.5 సంవత్సరాలే. కాకపోతే ఇంకొక 75 రోజులు ఎక్స్ట్రా ఉంటాయి. మ్యాక్సిమం 1335 రోజులు మాత్రమే టైం. చూడండి, అది చాలా ఆశ్చర్యం. మెస్సయ్య కొట్టివేయబడిన తర్వాత ఒక విమోచన గ్రంథం అని ఉంటుంది. ఆ గ్రంథాన్ని మానవ జాతికి దేవుడు ఇచ్చిన తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, విమోచన గ్రంథం అనబడిన 7 ముద్దల గ్రంథాన్ని దేవుడు తీసుకొచ్చి ఇస్తాడని దానియేలు చూశాడు. కానీ ఎవరికి ఇస్తాడో చూడలేదు. ఆయన యూదులకే ఇస్తాడు అనుకున్నాడు. కానీ స్టోరీలో మార్పు ఏం జరిగిందంటే, సిలువ తారుమారు చేసింది పిల్లలు. సిలువ ఎట్లాగైతే యాకోబు యోసేపు యొక్క 2 పిల్లలను తీసుకొచ్చినప్పుడు పెద్దవాడు మనష్షేని తన కుడివైపున పెడతాడు. అంటే యాకోబు కుడివైపున, చిన్నవాడని ఎఫ్రాయిముని ఇటువైపున. ఎందుకంటే పెద్దవాడి మీద కుడి చెయ్యి, చిన్నవాడి మీద ఎడమ చెయ్యి వేసి దీవిస్తాడని. ఆయన ప్రార్థన చేయబోతుంటే దేవుని ఆత్మ ఆయన యొక్క చేతుల్ని శిలువ గుర్తులోకి మార్చేస్తాడు పిల్లలు. ఆమేన్. సడన్గా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఒక సిలువను తీసుకొస్తాడు. సిలువ అవగానే ఏమైందంటే, చిన్నోడి మీదకి పెద్ద ఆశీర్వాదం వెళ్ళిద్ది, పెద్దోడి మీదకి చిన్న ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. ఎఫ్రాయిము యొక్క 10,000 అంటాడు, మనిషి యొక్క 1000 అంటాడు. వీళ్ళు 1000 రెట్లుగా దీవించబడతారన్నాడు, వీళ్ళు 1,00,000 రెట్లుగా దీవించబడతారన్నాడు. అది ఏంటంటే, అది జరగబోతున్న మనకి సాదృశ్యం. ఏంటది? సిలువ యూదులు మనకంటే ముందు పుట్టినోళ్ళు, మనకంటే ముందు దేవుని దగ్గరికి వచ్చినోళ్ళు, మనం తర్వాత దేవుని దగ్గరికి వచ్చినాము. కానీ సిలువ ఏం చేసింది? దేవుని యొక్క ప్రణాళికను తారుమారు చేసింది. అవునా? వాళ్ళ స్థానం మనకిచ్చింది, మన స్థానం వాళ్ళకిస్తుంది పిల్లలు. ఆమేన్. ఆ యొక్క విమోచన గ్రంథాన్ని, లేకపోతే ఆ చివరిలో ఉంటాడు ఒక హక్కు పత్రం, 7 ముద్దల గ్రంథం అని ఉంటుంది. ఆ గ్రంథాన్ని పొందుకోవాల్సింది యూదులు, దేవుని కుమారుల ప్రత్యక్షతను పొందుకోవాల్సింది వాళ్ళు, సృష్టి మీద అధికారం పొందుకోవాల్సింది వాళ్ళు. ఆమేన్. మరణాన్ని జయించే శక్తిని పొందుకోవాల్సింది వాళ్ళు. కానీ వాళ్ళకి రావాల్సినవన్నీ సిలువ ద్వారా మనకు వచ్చినాయి. ఆమేన్. వాళ్ళేమో మనము దేవునికి దూరం అయ్యాం అంతకాలం. మనం వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. ఆమేన్. చివరికి వాళ్ళకి ఎంత టైం పెట్టాడు? 3.5 సంవత్సరాలు. ఆమేన్. ఈ గ్రంథం 12వ అధ్యాయంలో ఎప్పుడైతే హక్కు పత్రం పొందుకుంటారో ఆ తర్వాత భూమి మీద 1335 రోజులు మాత్రమే బాకీ. 1335 రోజులు గడిచేసరికి మెస్సయ్య భూమి మీద రాజుగా వచ్చేసి శాశ్వతంగా పరిపాలన స్టార్ట్ చేస్తాడని. ఆమేన్. హల్లెలూయా. ఇంత క్లియర్గా అసలు ఇన్ని అనేకమైన విషయాలు నేను రాశాడు పిల్లలు. అందుకని గ్రంథాన్ని పెద్ద ప్రవక్తల గ్రంథం అని అంటారు. అంటే చూడటానికి చిన్నగా ఉంటుంది గ్రంథం, కానీ రాయబడిన సంగతులు మాత్రం ఆ పెద్ద ప్రవక్తల గ్రంథాలకి దీటైనవి. ఇంకా చెప్పాలంటే వాటికంటే కూడా చాలా పవర్ఫుల్ గ్రంథాలు, చాలా పవర్ఫుల్ గ్రంథం ఇది. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈ గ్రంథాన్ని మనం ప్రకటన గ్రంథం యొక్క ప్రీఫిక్స్, దానికి ముందున్న గ్రంథం,
ఈ దానియేలు యొక్క కొనసాగింపే ప్రకటన అని చెప్పి అందుకని తలరాయి గ్రంథమైన ప్రకటనకి ఈ గ్రంథం చాలా అవసరం తెలుసుకుంటా ఉన్నాం. సో ఈ గ్రంథాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఈ గ్రంథం ప్రకటన గ్రంథానికి ముందంటే ప్రకటన గ్రంథాన్ని చదువువాడు, వినువాడు, గ్రహించువాడు ధన్యుడు. అంటే ఈ గ్రంథాన్ని కూడా చదువువాడు, వినువాడు, గ్రహించువాడు ధన్యుడు అని అర్థం. ఆమేన్. ఇప్పుడు భూమి మీద జరిగే అనేకమైన పరిస్థితులు ఈ రెండు గ్రంథాల్లోనే ఉన్నాయి పిల్లలు. దానియేలులోను, ప్రకటనలో ఉన్నాయి. ఇప్పుడు జరిగే రాజకీయ పరిస్థితులు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు జరిగే ప్రపంచ అనేకమైన పరిస్థితులు ఈ గ్రంథాల్లో ఉన్నాయి. అందుకే ఈ గ్రంథం చాలా 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 విలువైంది. ఈ గ్రంథానికి ఈ బైబిల్ ఎలా రాయబడిందో ఈరోజు అవుట్లైన్ చెప్తా. ముద్ర కొంచెం చెప్పాను, దాన్నే ఇప్పుడు చూద్దాం. ఈ 12 గ్రంథాలు, 12 అధ్యాయాలు ఉన్నాయి ఈ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో. సో ఇందులో ఎగ్జాక్ట్గా 6 గ్రంథాలు, మొదట 6 అధ్యాయాలు, తర్వాత 6 అధ్యాయాలు. మొదట 6 అధ్యాయాలు ఈ గ్రంథంలో విశ్వాసం యొక్క క్రియలు రాయబడ్డాయి పిల్లలు. ఆమేన్. మనకి యెషయా గ్రంథంలో యెషయా చరిత్ర కొంచెమే ఉంటుంది. ఒక హార్డ్లీ ఒక 2-3 అధ్యాయాలు ఉంటుంది. 4 అధ్యాయాలు కరెక్ట్గా చూస్తే 4 అధ్యాయాలు యెషయాది. 6వ అధ్యాయం, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, తర్వాత 38, 39 అధ్యాయాలు, ఇట్లా మొత్తం 4-5 అధ్యాయాలు ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో కొంచెం ఇర్మియా స్టోరీ ఎక్కువే ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఎహెజ్కేలు స్టోరీ ఎక్కువే ఉంటుంది. అని ఈ గ్రంథంలో కూడా దాంతోపాటు ఈక్వల్గా సగం అధ్యాయాలు కొందరు వ్యక్తుల యొక్క జీవితాల్లోని విశ్వాస క్రియలు రాయబడ్డాయి. ఆమేన్. సో ఈ గ్రంథం విశ్వాసాన్ని బాగా పురికొల్పే గ్రంథం పేరు. సో ఈ గ్రంథంలో ఒక సూపర్ న్యాచురల్ అనుభవాలు, అతీతమైన అనుభవాలు, విశ్వాసంతో గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు అని అనేకమైన. అందుకని ఈరోజు కూడా మనం చాలాసార్లు పాటలు పాడేటప్పుడు, మనం ఎక్కడన్నా గొప్ప గొప్ప దేవుని అద్భుతాల గురించి ధ్యానించుకునేటప్పుడు మోషే సమయం గురించి మాట్లాడుతాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు, ఎర్ర సముద్రాన్ని చీల్చావు అని అవి పాడతారు. లేకపోతే ఏలియా గురించి పాడతారు. నెక్స్ట్ ఏం పాడతారు? పాడతారు దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక అబేద్నెగో అగ్నిగుండంలో నుంచి ఇచ్చావు, దానియేలుని ఎర్ర సింహాల బోన్లో నుంచి కాపాడావు. తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చినా కొత్త నిబంధనలో పౌలు ఎలా ప్రార్థన చేస్తే ఇలాంటివి కొన్ని మాట్లాడతాం. కొత్త నిబంధనలో బోల్డెన్ అద్భుతాలు ఉన్నాయి. పాత నిబంధనలు అద్భుతాలతో ఉండే గ్రంథాలు, అద్భుతాలతో ఉండే లైఫ్లు ఎక్కువగా మనకి పితరుల గ్రంథాలు కనపడతాయి. పితరుల జీవితాల్లో అద్భుతాలు ఎక్కువ కనపడతాయి. మోషే జీవితం, ఏలియా జీవితం ఎక్కువ అద్భుతాలు కనపడతాయి. తర్వాత కొన్ని అక్కడక్కడ చిన్న చిన్నగా సేవకుల జీవితాలు తక్కువ అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ ఈ దానియేలు గ్రంథంలో మాత్రం ఒక అద్భుతాలతో కూడిన జీవితాలు రిపీట్గా కనపడతాయి దీనిలో మొత్తం. ఆమేన్. అందుకని ఈ గ్రంథం బాగా విశ్వాసాన్ని బాగా పురికొల్పేది. అందుకని యూదులు అసలు దీన్ని ప్రవక్త గ్రంథాల్లో నుంచి తీసేసి దీన్ని కావ్య గ్రంథాల్లో పెట్టారు. ఎందుకంటే ఇది విశ్వాసాన్ని బాగా పురికొల్పాలి. ప్రవచనం అని చదివేసి బాగా వదిలిపెడతారేమో. ఇది అంటే దాని రైటింగ్స్ అంటారు, కెతూవియం అంటారు వాళ్ళు, కెతూవియం యూదులు. సో ఎందుకంటే ఇది అసలు దీని ఒక చరిత్ర లేక చదవాలి. ఈ గ్రంథం విశ్వాసాన్ని పురికొల్పడానికి చదవాలి. ఇది కేవలం ప్రవచనాల కోసం చదవకూడదు. ఇందులో అద్భుతమైన విశ్వాస విజయాలు ఉన్నాయి. కాబట్టి విశ్వాస విజయాల కోసం ఈ గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథం చదివి అనేక మంది, ఎందుకంటే చూడపిల్లలు ఈ గ్రంథం గొప్పతనం ఏంటంటే ఈ దానియేలు యొక్క విశ్వాస కార్యాలు చిన్న పిల్లలప్పటి నుంచి రాయబడ్డాయి. నేను 13 అన్నాను హిస్టారికల్గా. ఇందాక మధ్యాహ్నం చూస్తుంటే దానియేలు వయసు అంటే 12 అంట, 13 కూడా కాదు. తల్లిదండ్రులు చెరగొట్టుకొని అక్కడికి వెళ్ళి దానియేలుని ఆయన సన్నిధిలో పిలిచినప్పుడు దానియేలు వయసు 12 ఏళ్ళు. నీ వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ ఇద్దరికంటే కూడా చిన్నవాడు దానియేలు. సరిగా కూర్చో. మీ ఇద్దరికంటే కూడా చిన్నవాడు దానియేలు. 12వ ఏట అక్కడ దానియేలుకు ఉన్న జ్ఞానం చూడండి పిల్లల. 12వ ఏట చూసుకున్నాడు, స్కూల్లో జాయిన్ చేశాడు. అప్పుడు పెట్టినప్పుడే దానియేలుకి నువ్వు ఫలానా ఫుడ్ తినంటే ఇది బైబిల్ ప్రకారం ఇది తినకూడదనే జ్ఞానం ఉంది ఆయనకు అప్పటికే. బైబిల్ ప్రకారం ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. నిజంగా గ్రేట్ పిల్లలు. నిజంగా దానియేలుని అసలు అలా పెంచిన తల్లిదండ్రులు కూడా మెచ్చుకోవాలి నిజంగా. ఎందుకంటే 12 ఏళ్ళకి అంత జ్ఞానం సంపాదించుకున్నాడు. 12 ఏళ్ళకి దేవుడి కోసం బ్రతకాలని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. దానియేలు యొక్క తండ్రి స్వయాన సిద్కియా రాజుకి అన్న అవుతాడు. ఆయన పేరు సభాయా అని చరిత్ర గ్రంథం చెప్తుంది. ఆయన పేరు సభాయా అంట ఆయన పేరు. దానియేలు యొక్క నాన్నగారి పేరు. సిద్కియా రాజుకి స్వయాన అన్న. సిద్కియా రాజు ఈయనకి బాబాయ్ అవుతాడు దానియేలుకి. నిజంగా చాలా నిజంగా చెప్పాను కదా, ఆదివారం ఉదయం తన కళ్ళ ముందే కన్న తల్లిదండ్రుల యొక్క మరణాన్ని చూశాడు ఆయన. తన బంధువులు, తన బాబాయిలు, పెదనాన్నలు, పిన్నీలు,
ఘోరాతి ఘోరంగా చచ్చిపోవటాన్ని చూశాడు. యెరూషలేములో ఆడవాళ్ళని చెరచటాన్ని చూశాడు ఆయన. పసిపిల్లోడు గర్భిణీల్ని పొట్టలు కోసి పిల్లల్ని తీసి గోడకేసి కొట్టాలని చూశాడు. ఆలయంలో యాజకుల్ని నరుకుతుంటే ఆ రక్తం అట్లా ఏర్లే ప్రవహించడాన్ని చూశాడట. ఇంకా చాలా గ్రేట్ పిల్లారు దానియేలు. అన్ని చూసి దేవుడి కోసం బ్రతకాలని తీర్మానం చేసుకోవటం. అతను 12 ఏళ్ల వయసులోనే ధర్మశాస్త్రం ప్రకారం పంది మాంసం తినకూడదు, ఒంటె మాంసం తినకూడదు, రొయ్యలు తినకూడదు. పాత నిబంధనలు, ఇప్పుడు కాదు. ఏం తినాలో ఏం తినకూడదో 12 ఏళ్ళకి అతని జ్ఞానం ఉంది. అది పెంచిన తల్లిదండ్రులు గొప్పతనం. అందులో మనం చేయగలిగింది ఎందుకంటే అది వాళ్ళ తల్లిదండ్రులు అలా నేర్పించి ఉండొచ్చు. కానీ అతనికి నిజంగా నేర్పించింది పక్కన పెడదాం. అంత నేర్పించినా, అంత దేవుడి గురించి చెప్పినా దేవుడు ఎందుకు మమ్మల్ని కాపాడలేదు? మా నాన్న ఎందుకు కాపాడలేదు? మా అమ్మని ఎందుకు కాపాడలేదు? మా బాబాయిని ఎందుకు కాపాడలేదు? మా వంశాన్ని ఎందుకు కాపాడలేదు? మేము దావీదు పిల్లలమే కదా, మేము దావీదు కుమారులు కదా, మేము రాజ్యాన్ని ఆలాల్సిన వాళ్ళం కదా. యెరూషలేములో కోటలో వాళ్ళకి వెళ్ళుందంట. యెరూషలేము ఎదురుగా ఉన్నటువంటి బాహుపురి ఏదో ఉంది, దాని పేరు బహుపుర అనేది సంథింగ్, దాని పేరు చూశాను ఇందాక. యెరూషలేము ఎదురుగా ఒలీవల కొండ అవతల వైపున ఉండే అక్కడ వెళ్ళి ఒక గెస్ట్ హౌస్ ఉండేదంట. చరిత్ర గ్రంథం ఏం చెప్తుందంటే, చంపే రోజు వీళ్ళ నాన్నగారు వీళ్ళు ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారంట. నిజానికి యెరూషలేము పట్టణంలో లేరంట. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి మరి చంపారంట. వీళ్ళ తల్లిదండ్రుల్ని, చిన్నపిల్లలను చంపిన వాళ్ళు, పసిపిల్లలను కూడా చంపిన వాళ్ళు, అక్కడున్న రాజ సంతానాన్ని చంపిన వాళ్ళు, ఈ కుర్ర పిల్లలను బతకనివ్వటం కూడా ఆశ్చర్యం, గొప్ప విషయం. అది కూడా ప్రవచనం. 2వ రాజుల గ్రంథములో 20వ అధ్యాయంలో వీళ్ళ పితరుడైన హిజ్కియాకు దేవుడు చెప్తాడు, నీ వంశం వాళ్ళు బబులోను రాజు దగ్గర నపుంసకులుగా చేయబడి అక్కడ నిలబడతారు, నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అన్నాడు. అది వీళ్ళ జీవితాల్లో నెరవేర్పు జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దానియేలుకు చూడండి, ఆ మొదటి 6 అధ్యాయాల్లో దానియేలు యొక్క విశ్వాస క్రియలు రాశాడు. 12 ఏళ్లకే ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, దేవుని వాక్య ప్రకారం ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఆయనకి పాస్టర్ లేడు, పెద్దలు ఎవరు లేరు, ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో అమ్మ నాన్న లేరు అనుకుంటేనే చర్చ్ వదిలిపెట్టేసి బ్యాట్ పట్టుకుని వెళ్తూ ఉంటారు ప్రజలు. అమ్మ నాన్న లేరంటే అమ్మ పైన పెద్దోళ్ళు ఉన్నప్పుడు దేవుడి ప్రోగ్రాములు చూస్తారు ఫోన్లో, పెద్దోళ్ళు పక్కకి వెళ్ళిపోగానే తీసేసి వాళ్ళు ఇష్టమైన ప్రోగ్రాములు చూస్తారు. చూసేవాళ్ళు లేరంటేనే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. దానియేలుకి జీవితంలోనే పైన పెద్దలు ఎవరు లేరు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. దానియేలుకి ఫ్రీగా మందు పెట్టడానికి వచ్చారు, ఫ్రీగా అన్ని రకాలు నేర్పించడానికి వచ్చారు, ఆడపిల్లలతో డ్యాన్స్ నేర్పిద్దామని వచ్చారు. అన్నీ వచ్చినా కూడా తను మాత్రం దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. నేను దేవుడు బిడ్డగా బ్రతకాలి, నా దేవుడు గణపరచబడేలా బ్రతకాలి, నా దేవుడు నన్ను చూసి సంతోషపడేలా బ్రతకాలి, నేను చక్కగా పాటలు పాడాలి, చక్కగా ఆరాధించాలి, నా దేవుడికి నచ్చేలాగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయట్లా, కుటుంబం కోసం ప్రార్థన చేయట్లా, పాస్టర్ల కోసం ప్రార్థన చేయట్లా, నేను ప్రార్థన చేయాలి నా దేవుడి కోసం. నిజంగా అది ఎంత ధ్యానించినా తక్కువే. నిజంగా అతనికి ఒక 12 ఏళ్ల వయసుకి అలాంటి ఆలోచన కలగటం, దేవుడి కోసం బ్రతకాలనే ఒక తీర్మానం రావటం చాలా గొప్ప విషయం. అన్నిటికి మించి ఈ వాక్యాన్ని చదవటం, దానియేలుకి బైబిల్ చదవటం, దేవునిలో ఆనందించడం బాగా అలవాటు. చూడండి, దానియేలుకి ఎవరు చెప్పేవాళ్ళే లేరు. చూడండి, దానియేలు కంట్రోల్ చేసేవాళ్ళే లేరు. ఆయన ఫ్రీ బర్డ్. చూడండి, 12వ ఏట వాళ్ళని పట్టుకొని వెళ్ళి 3 సంవత్సరాలు వాళ్ళ శాస్త్రాలన్నీ నేర్పిస్తుంటే అవతల వైపు ఎంతెంత పెద్దోళ్ళు ఉంటారు. కానీ 3 ఏళ్ల ట్రైనింగ్ తర్వాత తిరిగి తీసుకొస్తే దానియేలు రోజు ప్రార్థన చేసుకొని నేర్చుకున్నాడు వాళ్ళు చెప్పేయని. దానియేలు కానీ దానియేలు యొక్క ఫ్రెండ్స్ కానీ చూస్తే 15 ఏళ్ళకి వీళ్ళు 15 ఏళ్ళు, 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు, 28 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు, 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళకంటే కూడా మించిన జ్ఞానం వీళ్ళకి కనబడింది. ఆమేన్. అసలు బైబిల్ చెప్తుంది, ఆ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కంటే కూడా జ్ఞానం వచ్చిందంటారు. ఆమేన్. దానియేలు దేవుడే, మన దేవుడే కాడా? దానియేలులాగా మనం బ్రతికితే, దానియేలులాగా మనం జీవిస్తే, దానియేలులాగా మనం ప్రార్థన చేస్తే అలాంటి జ్ఞానం మనకి ఇస్తాడా ఇవ్వడా దేవుడు? నేను దానియేలు ఒక్కడికే ఇస్తానా, ఎవడికి ఇవ్వడు అంటాడా దేవుడు? మనమైతే అనవచ్చు దిస్ పోస్ట్ ఈస్ ఫర్ ఓన్లీ దెమ్ అని. దేవుని దగ్గర రిజర్వేషన్లు ఏమి లేవు, అవునా?
దేవుని దగ్గర పక్షపాతం ఏమీ లేదు. దేవునికి ఎవరైనా ఒకటే, అంతేనా? దానియేలులాగా తీర్మానం చేసుకొని, దానియేలులాగా బ్రతికి, దానియేలులాగా ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా ఇస్తాడు. అందుకని మొదటి 6 గ్రంథాల్లో వాళ్ళ విశ్వాస కార్యాలు రాశాడు. యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో వాళ్ళు చేసిన గొప్ప గొప్ప క్రియలు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఫస్ట్ హాఫ్ దానిల గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దానియేలు చూసినటువంటి దర్శనాలు, భవిష్యత్తు ప్రవచనాలు, ఇజ్రాయేలుకి వెళ్ళ దేవుని ప్రణాళిక, ఇలా అనేకమైన సంగతులు 7 నుంచి 12 వరకు రాశాడు. అంటే ప్రవచనాలు, భవిష్యత్తు సంఘటనలేమో 7 నుంచి 12 వరకు ఉంటాయి. మొదటి 6 గ్రంథాలేమో లెగిసి అక్కడ నుంచో చెప్తా. సగం వరకు వచ్చు, అలాగొచ్చు. సో చూడు, మొదటి 6 గ్రంథాలు విశ్వాస క్రియలు, మొదటి 6 అధ్యాయాలు. తర్వాత 6 అధ్యాయాలు వాళ్ళ యొక్క ప్రవచనాలు, అతని యొక్క భవిష్యత్ సంఘటనలు రాయబడ్డాయి. అది ఈ గ్రంథంలోని స్పెషాలిటీ పిల్లలు. సో మొదటి 6 అధ్యాయాలు మనం చదువుకుంటే అనేక రకాల విశ్వాస చర్యలు కనపడతాయి. అసలు నిజంగా చాలా ఆశ్చర్యం. నిజానికి దానియేలు మొత్తం 73 సంవత్సరాలు ఆ రాజ్యంలో బతికాడు. అంటే 12 ఏళ్ల వయసుకి వెళ్ళాడు, ఆ తర్వాత ఇంకొక 73 సంవత్సరాలు బతికాడు. అంటే మొత్తం ఎంత వయసుకు బతికి ఎంతకాలం జీవించాడు ఆయన? 85 సంవత్సరాల వయసుల దాకా జీవించాడు. ఆమేన్. 85 సంవత్సరాల వయసు ఆయన మరణించాడు. కానీ ఆయన ఎక్కడ మరణించాడు అన్నది రాయబడలా. కానీ ఆయన వాగ్దాన భూమిలోకి అయితే రాలేదు. ఎందుకంటే ఆయన లాస్ట్ 73వ ఏట, అంటే ఆయన 85వ ఏట, ఆ దేశంలో 73వ ఏట ఆయన కోరేషు చక్రవర్తి యొక్క 3వ కాలంలో, అంటే కోరేషు చక్రవర్తి యొక్క 3వ కాలంలో అని రాసుకుంటా అక్కడ ఉన్నప్పుడు ఆయన చివరి దర్శనం, దానిల గ్రంథం 12వ అధ్యాయం దర్శనాన్ని చూస్తాడు, 11-12 అధ్యాయాల్ని. ఆ తర్వాత ఆయన ఒక కోటలోనే ఎక్కడో చనిపోయినట్టుగా, అక్కడే ఉన్నట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. దానిల గ్రంథంలో చాలా అద్భుతమైన విషయం, దానియేలు ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రార్థన చేయటం మానల. ఎక్కడున్నా, ఆయన కోటలో ఉన్నా, ఆయన జ్ఞానులకు పైన హెడ్గా ఉన్నా, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఆయన ఒక ప్యాలెస్లో బతుకుతున్నప్పుడు కానీ, రోజుకి ఆయన 5 సార్లు తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన సంఘం కోసం ప్రార్థన చేసినట్టుగానే రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈవెన్ దానియేలుకి బైబిల్ చదవటం బాగా విపరీతంగా అలవాటు, పిల్లలు బాగా అలవాటు. చాలా విచిత్రం, సేవలో ఉన్న సేవకులు బైబిల్ చదవట్లే ఈరోజు. విశ్వాసులు అసలు బైబిల్ చదవకుండా ఉంటున్న రోజులు గోల్డ్ అని. ఈ వారం రోజు బైబిల్ చదివారా మీరు? రోజు బైబిల్ చదివా? రోజు అది రోజు ఆడియో కాదు, చదివారా అంటున్నాను. అది బయట చూస్తే చాలాసార్లు అసలు ప్రజలే, సేవకులే బైబిల్ చదవట్లా. ఆయన సేవకుడు కాదు, ఆయన పాస్టర్ కాదు, ఆయన ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగి. ఆమేన్. అయినా కానీ ఆయనకి వాక్యాన్ని విపరీతంగా చదవటం అలవాటు, దేవుని గ్రంథాన్ని ధ్యానించడం అలవాటు. అందుకని దావీదు చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చునక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు లక్కీ ఫెలో. వాడు ఏం చేసినా సక్సెస్ అవుతాడు. వాడి పొలాలు సక్సెస్ అవుతాయి, వాడి వ్యాపారాలు సక్సెస్ అవుతాయి, అతను ఏం పని చేసినా సక్సెస్ అవుతాయి, అతని ఉద్యోగం సక్సెస్ అవుతుంది, అతను ఏం చేసినా సక్సెస్ అవుతుందని చెప్పి రాయబడింది. అవును కదా? ఎందుకంటే దానియేలు తన జీవితంలో వాక్యాన్ని విపరీతంగా ధ్యానించాడు. వాక్యంలో తనకి ఏదైనా అర్థం కానప్పుడు, వాక్యం ఏదైనా తెలుసుకుందామన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం కోసం విపరీతంగా ప్రయత్నించాడు పిల్ల. నిజానికి చూడండి, దానియేలు ఉన్న టైంలో దానియేలు కంటే మించి వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఆయన చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే చెప్పాను కదా, వెళ్ళినందరూ ఎవరు? యూత్ వెళ్ళారు ఆ దేశానికి. వాళ్ళల్లో పాస్టర్లు ఎవరు లేరు, వాళ్ళల్లో ఎవరు లేరు, పాస్టర్ల పిల్లలు ఉన్నారు. అందరూ యూత్ని తీసుకెళ్ళాడు. మొత్తం 18 ఏళ్ల వయసు నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న యూత్ను మనకి బతికించి తీసుకెళ్ళాడు. మిగిలిన మొత్తాన్ని చంపేశాడు నెబుకద్నెజర్.
ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యూతే పోయారు ఆ దేశానికి. మరి ఎలా ఉంటుంది అలా పరిస్థితి? దానియేలే ఫస్ట్ తరం. నిజంగా పిల్లారా, పెద్దలు లేకపోవటం సంఘానికి ఎప్పుడైనా హానికరం. ఒక ఊరికైనా ఊరిలో పెద్ద వయసు కలిగిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, లేకపోతే కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు లేకపోవటం ఆ ఊరికి ఎప్పుడైనా ప్రమాదం. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు పెద్దలు 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా 110 ఏళ్ళైనా వాళ్ళని చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఎందుకంటే పెద్దల దగ్గర అనుభవం ఉంటుంది, అనేక పరిస్థితులు చూసింది ఉంటుంది. అంటే అనుభవం చాలా 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 ఉపయోగం. అనుభవం చాలా ముఖ్యం. అనుభవం చాలా అవసరం. సంఘములో కూడా పెద్దలు లేనప్పుడు ఆ సంఘానికి చాలా ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. ఉద్రేకంతో వెళ్ళే అవకాశం ఉంది, ఎమోషన్తో వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కరోనా వచ్చినప్పుడు వర్తమానంలో సీనియర్లు చాలామంది చనిపోతూ ఉంటే చాలా బాధేసింది. ప్రభా, పెద్ద పెద్ద సీనియర్లు లేకపోతే సంఘానికి అది హానికరం. ఎందుకంటే వాళ్ళు అనేక పరిస్థితులు చూస్తుంటారు, అనేక రకాలైన వాతావరణాన్ని చూస్తుంటారు. వాళ్ళ అనుభవాలు మనల్ని చాలా బలపరుస్తే పిల్లలు. ఆమేన్. వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళు ఉంటే చాలు. ఆమేన్. ఒకవేళ వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న, నేను ఢిల్లీలో ఒకసారి చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఆశీష్ లాల్ గారు, నాన్నగారు ప్రవీణ్ లాల్ గారు, ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయ్యి లేవలేని స్థితిలో పెద్ద ఆయనగా ఉన్నాడు. అయినా కూడా ఇంటికి వచ్చడానికి సిద్ధంగా లేడు ఆయన. నేను ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నన్ను తీసుకెళ్ళి చర్చిలో పెట్టండి అన్నాడు. ఆయన గుండె ఆపరేషన్ అయ్యి ఇవన్నీ పెట్టినా కూడా ఆ వీల్ చైర్లు అలాగే పట్టుకొచ్చి ఆదివారం చర్చిలో పెట్టారు. నేను వెళ్ళిన రోజు రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు. అప్పుడు రాయ్ బ్రదర్ నా పక్కనే కూర్చుంటే ఏంటంటే ఆ స్థితిలో ఆయన తెచ్చికి తీసుకొచ్చారు అన్నాడు. నేను స్ట్రెచ్చర్ మీద పడ్డా, నేను పడుకొని లేవలేకపోయి నన్ను తీసుకొచ్చి మందులో పెట్టండి అన్నాడు. మరి ఏం చేస్తారు, తీసుకొచ్చి పెట్టారా అన్నాడు. నేను మనసులో అనుకున్న, పాపం ఇలా కష్టపడటం కంటే వచ్చి కూర్చోలే. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూడాలి. నువ్వు చెడవద్దు, పక్కన వాళ్ళు చెడపొద్దు. ఇలాగే ఉంటుంది. వాక్యమేను, సరేనా? సో దేవుడు చూడండి, ఆయన ఈ వయసులో పాపం అనుకున్నాను, ఎంత కష్టపడతా ఇవన్నీ పెట్టుకొని ఆయన ఉండటం కంటే ప్రభు ఆయన తీసేసుకుంటే బెటర్ కదా ప్రభు అని మనసులో అనుకున్నాను. ఆ తర్వాత ఆ చర్చిలో ఒక 2 నెలలకు ఒక సమస్య వచ్చింది. అందరు రకరకాల ఒపీనియన్స్ చెప్తున్నారు. చివరికి ఆయన మాట్లాడలేకుండా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు, పాస్టర్ గారు ఇలా ఇలా సమస్య వస్తుందని. ఆయన తీసుకొచ్చి పేపర్ మీద రాసి చూపించాడు, ఇది ఇలా చేయండి అని. ఆమేన్. ఆ నాలెడ్జ్ అలా కాపాడింది. ఆమేన్. అందుకనే పిల్లారా, చాలా 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 ప్రాముఖ్యం. పెద్దల అనుభవం చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, దానియేలుకు వచ్చిన సమస్య, వాళ్ళందరూ యూతే ఉన్నారు, పైన పెద్దలు ఎవరు లేరు. సో ఇప్పుడు దానియేలు నేర్చుకుందామంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి అర్థం కాని పరిస్థితి. చెప్పేవాళ్ళు దేశంలోనే పెద్దలు లేకుండా చేశాడు నెబుకద్నెజర్. ఒక ఊరిలో పెద్దలు లేకుండా ఉంటేనే ఇష్టారాజ్యంగా ఉంటుంది. ఎప్పుడన్నా కొందరు దూరం నుంచి పనులకు వచ్చినప్పుడు అందరూ ఒక ముఠాలుగా ఉంటారు చూడండి. ఎక్కువ శాతం యూత్ ఉంటారు, అంటే మధ్య వయసు ఉన్న వాళ్ళే ఉంటారు. పెద్దలు ఎవరు ఉండరు, ఎవరి మాట ఎవరు వినరు, కొట్టుకుంటారు, తాగితే గొడవలు అవుతూ ఉంటాయి, వైలెన్స్ భయంకరంగా ఉంటుంది. పేరు నొందదగిన వాళ్ళు, ప్రజల మధ్య ఘనత నొందిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పెద్దలు, అలాంటి వాళ్ళు ఉంటే ఊరికి క్షేమం. పెద్దలు కూడా పిల్లల్లాగా విలువ లేకుండా ఉన్న చోట ఉపయోగం ఉండదు. పిల్లలు ఆధిక్యత నొందదగిన వాళ్ళు, ఘనత నొందిన వారు ఉంటే అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అది దేవుడు మనకు న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఇక్కడ దానికి వచ్చిన సమస్య చూడండి, పెద్దలు ఎవరు లేరు. ఆయన ఎవరిని అడగాలో తెలియదు. వాళ్ళకు కూడా ఆయనకు తెలిసినంత తెలుసు, వాళ్ళకి ఇంకా చెప్పండి కొంచెం తక్కువే తెలుసు చాలామందికి. అవునా? ఇప్పుడు దానియేలు వాక్యం తెలుసుకోవాలి, పెద్దలు ఎవరు లేరు. గ్రంథాలు చదువుతాడు, లేకపోతే దాని గురించి ఏం చేస్తాడు నెక్స్ట్, ఎప్పుడు తెలుసుకోవాలన్న వాక్యం దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకచోట గ్రంథం చూస్తాడు, ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలే బబులోను చెరలో ఉండాలి, 70వ ఏట తిరిగి వస్తారని చెప్పి దానియేలుకి ముందుగానే ఇర్మియా ప్రవక్త ప్రవచనం చేశాడు. టైం క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. మనం ఇప్పుడు వచ్చాం, ఫస్ట్ ఫలానా సంవత్సరం 10 కాదనుకుంటే ఇది అనుకుంటానే, ఇది మొత్తం టైం వేస్తాడు. వాళ్ళు 3 రౌండ్లుగా వచ్చారు. చివరి రౌండ్ నుంచి లెక్కేసుకుంటే 32 ఏళ్ళు అవుతూ ఉంటుంది. తన మధ్యలో రౌండ్ నుంచి లెక్కేసుకుంటే
55 ఏళ్ళు అవుతూ ఉంటుంది. అసలు ఫస్ట్ దానియేలు బ్యాచ్ వచ్చారు. అసలు దేవుడు ఎప్పటి నుంచి టైం లెక్కేస్తాడు దానియేలుకి అర్థం కాదు. ఫస్ట్ బ్యాచా, రెండో బ్యాచా, మూడో బ్యాచా, ఎవరిని అడగాలి అర్థం కాదు దానియేలుకి. నిజంగా ఫస్ట్ బ్యాచ్ నుంచి లెక్కేసుకుంటే 68 సంవత్సరం అయింది అది. అంటే దానియేలు వచ్చి 68 ఏళ్ళు. కానీ దేవుడు అప్పటి నుంచి టైం పెడతాడా? మేము వచ్చినా కానీ ఇంకా దేశంలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని లెక్కేసుకుంటే 55 ఏళ్ళు. కానీ మందిరాన్ని కూల్చింది ఇప్పటికి 35 ఏళ్ళు, 32-35 అవుతుంది. ఎట్లా ఉండాలి అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 32 ఏళ్ళు అంటే ఇంకా చాలా టైం ఉంది అనుకోవచ్చు. ఒకవేళ 55 అనుకుంటే ఇంకా 15 ఏళ్ళలో గ్యాప్ ఉంది. ఒకవేళ 68 సంవత్సరాలు అయితే ఇంకా 2 ఏళ్ళే ఉంది తిరిగి వెళ్ళిపోవటానికి. మరి తిరిగి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం ప్రభా? మాలో ఒక గొప్ప వీరుడు లెగుస్తాడా? ఒక మోషే లాంటి నాయకుడు లెగుస్తాడా? అసలు ఏంటి ఎలా జరిగిద్ది అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాడు దానియేలు పిల్లరా? ఒక్కటే, నాకు జవాబు తెలిసే వరకు నేను లెగవనని గవర్నమెంట్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయి ఒక్కడే ప్రార్థనలో కూర్చుంటాడు పిల్ల. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అర్థం కాకపోతే దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థనలో, ఉపవాసంలో, కన్నీటితో దేవుని ప్రజల కోసం ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతూ కూర్చున్నాడు దానియేలు. దాని కన్నా 9వ అధ్యాయం ఉంటుంది ఈ సంఘటన. ఆమేన్. తర్వాత 10వ అధ్యాయంలో మళ్ళీ ఆయనకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మయ్య మా వాళ్ళైతే వెళ్ళారు, కానీ ఇంకా అది రెండవ సామ్రాజ్యం, 4 చూశాడు కదా, 4 రెండవ సామ్రాజ్యమే, ఇంకా 2 సామ్రాజ్యాలు ఉన్నాయి. అప్పుడు కానీ మెస్సయ్య రాడు. ఇంకా 490 సంవత్సరాలకు కానీ 483 సంవత్సరాలకు కానీ మెస్సయ్య రాడు. అసలు మెస్సయ్య వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మెస్సయ్య దేవుడు కదా, దేవుడు కాబట్టి మనుషులందరినీ ఒక్క మాట ఉషు అంటే ఎగిరిపోతూ ఉంటారా గాలిలో? దేవుడు కాబట్టి కత్తి పట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని లేపేస్తూ ఉంటాడా? అసలు ఏం చేస్తాడు మెస్సయ్య? ఆయన దేవుడు కదా, దావీదు కంటే బలవంతుడు కదా, దేవుడు కత్తితో పోరాడక్కర్లేదు కదా, దేవుడు నోటితో గాలి ఊస్తే చాలు వెళ్ళిపోతారు కదా, దేవుడు ఒక్క మాట ఇలా చెయ్యి చూపిస్తే చాలు నేల విచ్చిలిపోయి చచ్చిపోతారు కదా. అంటే ఎలా ఉంటుంది మెస్సయ్య రాజ్యాన్ని తీసుకోవటం అంటే దానికోసం ఆలోచిస్తుంటాడు. ఎలా మెస్సయ్య రాజ్యం 4వ రాజ్యాన్ని చెతకొట్టిద్ది చూశాడు కదా. ఇనుముని రాయి వచ్చి చెతగొడుతుంది. చెతగొట్టడం ఎలా జరిగిద్ది? చెతగొట్టే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా చెతగొడతాడు దేవుడు? పరిశుద్ధాత్మతో టచ్ అని పడిపోతూ ఉంటారా దేవుడు మనుషులు? లేకపోతే ఒక్కొక్కడు అగ్ని కొమ్ముని చంపేస్తాడా ఏలియాలాగా? లేకపోతే మోషేలాగా ఆయన విరోధులు మొత్తాన్ని భూమి విభాగించి కింద తీసుకెళ్తాడు? ఎలా దేవుడు రాజ్యంలోకి వస్తాడు? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఆయనకంటే పెద్ద అనుభవం ఉన్న ఎవరు లేదు. చెప్పానుగా సమస్య అది. అందుకే దానియేలు ఒక దేశాన్ని కాపాడాడు. అందుకని ఆలోచించండి పిల్లాడు. మీన్ ఒక దేశంలో పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఊరు లేకుండా అస్సలు అందరినీ చంపేసి యవ్వనస్తుల్ని కొంచెం దానికంటే కిందన్న లేత ప్రాయం ఉన్న వాళ్ళనే బతకనిచ్చాడు నెబుకద్నెజర్. అలాంటి చోట నుంచి మళ్ళీ ఒక దేశం లేవటానికి కారణం దానియేలు. చూడండి ఆమేన్. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి పిల్లారా. పెద్దలు లేకుండా ఓన్లీ యవ్వనస్తులే ఉంటే ఏమవుద్ది? అసలు వాళ్ళకి ఐక్యతగా ఉండగలరా? వాళ్ళు కలిసి ఉండగలరా? వాళ్ళకి సరైన జ్ఞానం ఉండగలదా? ఆలోచించండి. చాలా దారుణంగా ఉంటుంది, అవునా? అసలు పెద్దోళ్ళు ఊరు లేకుండా పిల్లల్ని ఒక హాస్టల్లో అక్కడ ఫుడ్ పెట్టేసి వాళ్ళనే తినమని, వాళ్ళని అన్నీ చేసుకొని మీరే వండుకుంటారా, మీరే తినండిరా, మీరే ఇష్టం చేసుకుంటారా అని చెప్పి ఎవరు లేకుండా వెళ్ళిపోతారు. పరిస్థితి ఏంటి? రూల్స్ ఉండవు. వెళ్తాడు ఒకడు, నాకు నచ్చింది క్యారెట్ అని చెప్పి వాడు పట్టుకుంటాడు. టైం చెప్పారు కదరా, మనం 12 గంటలకు తినాలన్నాడు. ఎవడున్నాడు అడిగేవాడు? నేను తింటానని చెప్పి ఒకడు, అందులో బలం ఉన్నవాడు ఒకడు ఉంటాడు. పిల్లల్లో చూడండి పిల్లల, మనుష్య స్వభావం బాల్యం నుంచే బయటపడింది. సొలొమోను అంటాడు, బాలుడు సైతము తన క్రియల వల్ల తను ఎలాంటి వాడో బయటపెట్టినాను. చిన్న పిల్లవాడప్పటి నుంచే నోరున్నవాడు ఎవడో వాడు ముందు నుంచే డామినేట్ చేయడం మొదలు పెడతాడు. బలం ఉన్నవాడు వాడు డామినేషన్ స్టార్ట్ అయింది. తెలివితేటలు ఉన్నవాడు వాడు టక్కరితనాన్ని చిన్నప్పటి నుంచే బయట పెడతాడు. ఆమె నిజం, అవునా కదా? ఆమె సో పిల్లల్నే వదిలేసి ఒక హాస్టల్లో ఉంటేనే వాళ్ళు రేపు భవిష్యత్తు ఎలా అవుతారు, రేపు ఎలా ఉంటుంది? అసలు అదే అంత కష్టమైతే ఒక దేశం యవ్వనస్తులే ఉంటే మళ్ళీ అంత పెద్ద దేశం అయింది అసలు. అంటే వాళ్ళల్లో ఎవరో బలమైన నాయకుడు ఉండాలి. వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగేవాడు, వాళ్ళందరూ మాదిరి చూపగలిగేవాడు, దేవుడి ప్రేమతో బ్రతకగలిగేవాడు, ఒక లక్ష్యం కలిగిన వాడు, అతన్ని చూస్తుంటే ప్రజలు గౌరవించగలిగేవాడు. అవునా?
అతనితో దేవుడుండి అతని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండే ఒక నాయకుడు వాళ్ళ మధ్యలో లేకపోతే ఆ దేశం రైజ్ అయి ఉండేది కాదు. ఇది దానియేలు గొప్పతనం. ఆమేన్. అందుకని దానియేలు తర్వాత వచ్చే జనరేషన్స్ మొత్తానికి సెటప్ పెట్టాడు. ఇప్పుడు దానియేలు 4వ రాజ్యం 5వ రాజ్యం ఆ ఇనుముని ఆ రాయి వచ్చి కొట్టడం చూశాడు. కొట్టేటప్పుడు ఏం జరిగిద్ది, ఎలా జరిగిద్ది దానియేలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఎవరు చెప్పేవాళ్ళు? ఏం చేశాడు? రోజు ప్రార్థన స్టార్ట్ చేశాడు. దానియేలు ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఫుల్ ఉపవాసం ఉంటే ఆ రోజు ఎవరో ఒక అధికారి వస్తాడు వాళ్ళ ఇంటికి. దానియేలు గారు, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అండి, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, మీలాంటి పరిశుద్ధులు మా ఇంట్లో ఉండాలి, ప్లీజ్ ఈ భోజనం తినండి అని చెప్పి తీసుకొచ్చి మటన్ అక్కడ పెడతాడు. దానియేలు ఉపవాసం ఉండి దేవుడు జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటే రాజుగారు ఫోన్ చేసి, నెక్స్ట్ ఇదిగో కలెక్టర్ల మీటింగ్ ఉంది, దాన్ని నువ్వే నడిపించాలి. దానియేలుని బిజీ చేశారంట పిల్లలు. ఈయన ఎంత వాక్యం తెలుసుకుందాం అనుకుంటున్నాడో అంతగా ఈయన్ని పనుల్లో బిజీ అయిపోయాడంట. నిజానికి ఇది చేస్తుంది ఎవరు అంటే సాతాను. దానియేలుకి అప్పుడు అర్థం కాదు. 21 రోజులు దానియేలు ఉపవాసం ఉంటానని ట్రై చేస్తుంటాడు, ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మనం 4 రోజులు ఉపవాసం ఉందాం గట్టిగానే స్టార్ట్ అవ్వగానే బుధవారం రాత్రికే మొత్తం ఇవన్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా ఉపవాసం ఉన్నప్పుడు చాలా దేవుని శక్తితో ఆ వేడిగా ఒళ్ళంతా దేవుని ఆత్మ కదిలాడుతూ చాలా పవర్, దేవుని శక్తి కదిలాడుతూ ఉంటుంది. ఈసారి 4 రోజుల టైం ఉంది, ఇంకా అద్భుతంగా పవర్ఫుల్ గొప్ప గొప్ప అద్భుతాలు జరగాలని ఉన్నామంటే ఆల్రెడీ బుధవారం నుంచి శత్రువు దాడి స్టార్ట్ అయింది. అనేక మందికి అనేక రకాలుగా. ఆమేన్. హల్లెలూయా. సాతాను పని పిల్లారా, మనం చూడ వెనకాల శత్రువు ఎలా మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. వాడికి నువ్వు ఉపవాసం ఉంటే ఇష్టం లేదు, నీ టైంని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే నీ ఉపవాసాన్ని భగ్నం కలిగించాలి, లేకపోతే ఆ ఫలాన్ని పొందుకోకుండా అడ్డుకోవాలి, ఏదో ఒక రూపేణ నిన్ను అడ్డగించాలి. 21 రోజులు దానియేలు స్ట్రగుల్ అవుతుంటాడు. ఇక ఆ టైంలో ఇక దానియేలుకి దేవుని చెప్పాను కదా, జాగరూకుడైన పరిశుద్ధుడిగా ఆ స్థానంలో అక్కడ దేవుడు కదిలాడుతూ ఉన్నాడని. అవునా? దేవుడు దానియేలు లోపల బలమైన వాంఛను సృష్టిస్తాడు. ఏది ఏమని నేను తెలుసుకోవాల్సింది వాక్యానని దానియేలు సెలవు పెట్టుకొని ఓలయ అనే నది దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎవ్వరు నాకు సంబంధం లేకుండా, ఎప్పుడైనా నీకు బాగా ప్రార్థించాలని ఆలోచన వచ్చినప్పుడు, బాగా దేవునితో గడుపుదాం అనుకున్నప్పుడు శత్రువు అప్పుడే ఆ ప్రోగ్రాములు, బంధువుల ప్రోగ్రాములు, రిలేటివ్స్ ప్రోగ్రాములు, లేకపోతే ఆత్మీయ స్నేహితుల ప్రోగ్రాములు అన్నిటితో నేను బిజీ చేద్దామని ట్రై చేస్తాడు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆత్మలో ఏదో పొందుకోకపోతున్నావు, అది అడ్డగించాలి. ఆమేన్. ఇక దానియేలు కూడా చివరికి ఒక తీర్మానం అంటాడు, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నా ఫ్రెండ్స్ ఫీల్ అయినా పర్లేదు, లేకపోతే నా పరిచయస్తులు ఫీల్ అయినా పర్లేదు, కొలీగ్స్ ఫీల్ అయినా పర్లేదు, ప్రభువా నేను దీని జవాబు తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అందరికీ అన్ని కట్ చేసి, మన భాషలో చెప్పాలంటే ఫోన్లు కట్ చేసి, ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక చోట ఉండి అవుట్ ఆఫ్ కాంటాక్ట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన స్టార్ట్ చేస్తాడు పిల్లలు. ఆమేన్. అప్పుడు దేవదూత గాబ్రియల్ అనే దూత ఆయన దర్శించి ఆయన కోరుకున్న దాన్ని చెప్తాడు ఆయనకి. ఆమేన్. హల్లెలూయా. దానియేలు అంత యథార్థంగా అంతగా దేవుడి కోసం వెతికాడు కనుక దానియేలు ప్రార్థనలకు దేవుడు మామూలు కళల రూపంలోనూ దర్శనాల రూపంలోనూ ఇవ్వలా. దానియేలు చాలాసార్లు దానియేలు ప్రార్థనకి స్వయంగా పరలోకం నుంచి ఒక దూతను అక్కడ పంపించి ఒక మనిషితో మనిషి మాట్లాడినట్టు జవాబులు ఇచ్చాడు పిల్లలు. బైబిల్లో ఇటువంటి అద్భుతమైన అనుభవాలు ఒక మోషే కలిగి ఉన్నాడు, ఏలియా కలిగి ఉన్నాడు, నెక్స్ట్ దానియేలు మాత్రం కనిపిస్తాడు. అంటే దేవుని దూతలు మనతో వచ్చి మాట్లాడాలంటే దానియేలు లాగా దానియేలుకి దూత అని చెప్పాడు, దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా, నిన్ను చూసి నీ తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు, అందుకని కళ్ళలో జవాబు ఇవ్వాలని ఇష్టపడలా, పరిస్థితుల ద్వారా జవాబు ఇవ్వాలని ఇష్టపడలా. దేవుడు కళ్ళ ద్వారా ఇవ్వగలడు, పరిస్థితుల ద్వారా ఇవ్వగలడు, ఆమేన్, దర్శనాల ద్వారా ఇవ్వగలడు, వాక్యం ద్వారా జవాబు ఇవ్వగలడు. కానీ నీవు ఎంతో నచ్చావు, అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్న డైరెక్ట్గా మమ్మల్నే పంపిస్తున్నాడు నీ పరలోకపు తండ్రి అని దూతలు వచ్చి ఒక మనిషిలాగా ఎదురుగా కనిపించి మాట్లాడతారు పిల్లలు. ఆమేన్. అంటే మనం దేవునికి ఇష్టమైతే అప్పుడు దూతలు వచ్చి మనల్ని కనిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దానియేలు లాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందామా? నువ్వు బహుప్రియుడు దానియేలు. దానియేలుని చూడండి, అక్కడ బెల్షజ్జార్ అనే రాజు కాలం మనం చదివిన చోట కూడా దానియేలుని ఏ విషయంలో తప్పు కనుక్కోలేకపోయారంట. దానియేలు పని చేస్తున్న చోట కూడా తప్పు కనుక్కోలేకపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.
ఈరోజు సాతాను కూడా మనలో ఏ తప్పు కనుక్కోలేనంతగా మనం పరిశుద్ధంగా దేవుని దగ్గర అవ్వాలి. వాక్యంతో అటువంటి విధంగా మనం మారాలి. వధువు మీదకి మడుతున్న వధువు గురించి బైబిల్ ఏముంటుందంటే మడత మచ్చ ఏ కళంకము లేని వధువుగా అవుతుందని. మీన్ దానియేలు దగ్గర ఏ తప్పు ఎలా కనుక్కోలేకపోయారో మన దగ్గర కూడా ఈ చివరి కాలపు సంఘంలో కూడా దేవుడు అదే కోరుతున్నాడు. వాక్య విషయంలో కానీ, బాప్తిస్మ విషయంలో కానీ, పరిశుద్ధాత్మ బాప్తిస్మ విషయంలో కానీ, అవగాహన విషయాల్లో కానీ, కృపావరాల విషయంలో కానీ, 5 రకాల పరిచర్య విషయంలో కానీ, పరిపూర్ణ మానవుని స్వరూపం విషయంలో కానీ, దేవుని శక్తి విషయంలో కానీ, దేవుని ప్రేమ విషయంలో కానీ, దేవుని జ్ఞాన విషయంలో కానీ, ఏ విషయంలోనూ మనం లోపం లేని వారుగా వాళ్ళని దేవుడు కోరుతున్నాడు పిల్లారా. మీన్ ప్రార్థన విషయంలో, విధేయత విషయంలో, పంచిపెట్టడం విషయంలో, పొరుగు వారికి సాయం చేయటం విషయంలో, మాట విషయంలో, అన్ని విషయాల్లోనూ మనం ఏ లోపము లేని వారికి అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. మీన్ కాబట్టి ఈ గ్రంథం వల్ల చాలా పురికొల్పుతుంది పిల్లల, చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఈ దానియేలు గ్రంథాన్ని ధ్యానించండి, అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. మీన్ చదువుతారా? మీన్ కాబట్టి ఈ గ్రంథాన్ని పూర్తిగా ధ్యానించుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మాకు అటువంటివి దయచేయండి. శత్రు కుయుక్తులు పన్నాగాలు మనం తెలుసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ప్రభువా దానియేలు ఎలాగైతే బహుప్రియుడని సాక్ష్యం పొందాడో, మేము కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందాలి. మమ్మల్ని చూసి పరలోకపు తండ్రి నువ్వు ఎంతో సంతోషపడాలి, నిన్ను చూసి మేము మమ్మల్ని చూసి నువ్వు ఎంతో సంతోషపడాలి అని అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉందామా పిల్లారా? అటువంటి విధంగా అవట కోసం మనం ప్రయాసపడదామా? దానియేలు చూడండి, వాక్యం కోసం ఎంత తప్పించాడో, వాక్యాన్ని తెలుసుకోవడం కోసం ఎంత ప్రయాసపడ్డాడో. దానియేలు ఎక్కడున్నా తన ప్రజల కోసం ఎలా ప్రార్థించాడో, మరి ఎక్కడున్నా మీరు కూడా సంఘం కోసం రోజు ప్రార్థిస్తారా? ఎక్కడున్నా సంఘంలో వారి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తారా? దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఎలా ఉండాలో దానియేలు బ్రతికి చూపించాడు పిల్లారా. తన తరం వారి మధ్యలో, తన వయసున్న వారి మధ్యలో, తనలాంటి ఎమోషన్స్ కలిగిన వారి మధ్యలో ఒక రోల్ మోడల్గా, ప్రజలు గౌరవించదగిన వ్యక్తిగా, ప్రజలు విలువివ్వదగిన వ్యక్తిగా, దేవుడు కూడా చూసి అతను ఇష్టపడే వ్యక్తిగా, దేవుని కొరకు అన్ని విషయాలు నమ్మకంగా బ్రతకగలిగాడు. అటువంటి వారిగా మనం అవ్వాలి. అదే దేవుడు మన నుంచి కోరుతుంది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాల ఓనైనాను సంతోషముగా వెళ్ళి సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము, నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము. హల్లెలూయా. దానియేలులాగా బ్రతుకుదామని ఒక తీర్మానంతో నుంచి సాగుదాం. ఈ రాత్రి ఎంతమంది అటువంటి సిద్ధంగా తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రభువా నేను దానియేలులా బ్రతకాలి, నీకు ఇష్టడు అనిపించుకోవాలి, నీ ఇష్టమైన బిడ్డ అనిపించుకోవాలి. యేసయ్యా నా మనస్సు ఇవ్వు. నేను ఇక్కడ నుంచి సంఘం కోసం ప్రార్థిస్తా. నా గురంతా సంఘము, నీ ప్రజలే, నీ దృష్టి నా దృష్టి, నీ ఆశే నా దృష్టి. దేవా
నేను వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా. ఓ ప్రభా, సంఘం కోసం ప్రార్థిస్తాను, నా కుటుంబం కోసం ప్రార్థిస్తాను. నువ్వు కోరుకునే కుటుంబంగా నా కుటుంబం ఉండాలి, నువ్వు కోరుకునే బిడ్డగా నేను ఉండాలి. ఓ నువ్వు ఇష్టపడే సంఘంగా మా సంఘం ఉండాలి. నా గురి గమ్యం అదే ప్రభా, ఇక్కడి నుంచి అదే లక్ష్యంతో సాగుతానని నువ్వు గనక తీర్మానంతో ఉంటే ఈ రాత్రి అదే తీర్మానంతో బలంగా ఉండు. ఈ తీర్మానాన్ని దేవునికితో చెప్పు, దేవుని వైపు నీ హస్తాన్ని చూపించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవుడా, మహిమ కలిగిన దేవుడా, దేవా, ఎందరైతే దానియేలు వలె తీర్మానం కలిగి ఉన్నారు, ఎందరైతే దానియేలు వలె నాయనా ప్రభా అలా జీవించాలని ఆశ కలిగి ఉన్నారు, వారందరినీ దర్శించు నాయన. ఓ వారందరినీ బలపరచు. ఈ వాక్యం వినువారు, భవిష్యత్తులో వినబోయేవారు కూడా ఈ వాక్యాన్ని వింటుండగా దానియేలులాగా నీకు ఇష్టంగా బ్రతకాలని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు, వారందరినీ పట్టుకుని ఆయన వారిని దీవించు నాయన. చేతిని ప్రతి వారిని దీవించు ప్రభా. ఓ నాయన, వారిని పట్టుకొని వారి తీర్మానాన్ని దానియేలు తీర్మానం వల్ల దాన్ని స్థిరపరచమని. దానియేలు జీవితాన్ని నువ్వు అంతటితో ముగించుండొచ్చు, కానీ దాన్ని బైబిల్లో పెట్టావు అంటే దానియేలు లాంటి వారిని అనేక మందిని తయారు చేద్దామని నువ్వు ఆశ కలిగి ఉన్నావు కనుక పెట్టావు ప్రభా. కనుక ఆ విధంగా మమ్మల్ని చేయండి ప్రభా. ఈ యొక్క కృప మాపై చూపి నాయన ఆ విధంగా మమ్మల్ని దయచేయమని మమ్మల్ని అందరూ మీకు సమర్పించుకుంటూ ఆశ కలిగి తీర్మానం చేసుకున్న ప్రతి వారిని దృఢపరిచి స్థిరపరిచి వారి తీర్మానాన్ని ముందు కొనసాగించమని వారందరినీ నీ చేతుల్లో సమర్పిస్తూ మమ్మల్ని కూడా చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. సో